ఈ వీడియోలో ఉల్ఫ్ మ్యాన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ఫ్రీ సైట్స్లో అవైలబుల్గా ఉంది. డ్యూరేషన్ వచ్చేసి 1 hour 43 minutes అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడాలి. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో ఫ్యామిలీ. హీరో యొక్క ఫాదర్ చనిపోయాడని తెలిసి వాళ్ళ ఫాదర్ ఉండే ఫారెస్ట్కి అయితే అక్కడ ఉన్న ఫామ్ హౌస్కి వీళ్ళ ఫ్యామిలీని తీసుకుని అయితే వెళ్ళడం జరుగుద్ది కొన్ని అవసరాల కోసం. దాని తర్వాత ఆ ఫ్యామిలీని ఒక అన్ఐడెంటిఫైడ్ యానిమల్ అయితే అటాక్ చేయడం అయితే జరుగుద్ది అనమాట. అసలు ఆ యానిమల్ ఏంటి, మరి ఆ ఫ్యామిలీకి ఏం జరిగింది, వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే వుల్ఫ్ మ్యాన్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తకొచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఆడియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి భయ్యా. ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి, లేదంటే నోటిఫికేషన్స్ మిస్ అవుతాయి. ఓకే, ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకేమీ అంతకేం వర్కౌట్ అవ్వలేదు. తీసుకున్న కాన్సెప్ట్ ఒకటి నాకు బాగా నచ్చింది, అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. చాలా వుల్ఫ్కి సంబంధించి ఆ నక్కలకు సంబంధించి కొన్ని సినిమాలు అయితే ఉన్నాయి, కానీ దీన్ని కొంచెం డిఫరెంట్గా అయితే ప్రజెంట్ చేశారు కాన్సెప్ట్ని. అండ్ ఫస్ట్ ఒక 5 to 10 minutes వాళ్ళు చూపించిన విధానం కూడా బాగుంటుంది. అండ్ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ కొంచెం హారిఫైయింగ్ అనిపిస్తాయి, అండ్ కొంచెం థ్రిల్లింగ్ వేలో కూడా బాగా తీసుకెళ్తారు. అక్కడక్కడ ఫ్యూ సీన్స్ మాత్రమే, సినిమా అంతా కాదు. అండ్ క్లైమాక్స్ వాజ్ ఓకే ఓకే అంతే. నెగిటివ్స్ వచ్చేసి చాలా ప్రెడిక్టబిలిటీ అయితే ఉంటుంది, అండ్ అన్వాంటెడ్ సీన్స్, ఇల్లాజికల్ సీన్స్ అయితే చాలా ఉంటాయి భయ్యా. యాక్చువల్లీ అక్కడ ఏం జరుగుద్ది, అన్ఐడెంటిఫైడ్ ఎనిమల్స్ ఉంటాయని చెప్పి, ఎలా కిరాతకమైన ఎనిమల్స్ ఉంటాయని చెప్పేసి హీరోకి తెలుసు. అయినా సరే ఫ్యామిలీకి తీసుకుని వెళ్తాడు, ఏదో తప్పదు అన్నట్టుగా. అక్కడికి వెళ్ళకపోయినా పర్లేదు, అయినా సరే వెళ్తాడు. ఓకే, తనకు డేంజర్ ఉందని తెలిసినా సరే వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్తాడు. సరే తీసుకెళ్ళవు, ఏదో ఒకటి చేశారు. అక్కడి నుంచి అలా స్లోగా మొత్తం మూవీ అంతా కూడా టర్న్ అయిపోద్ది భయ్యా. ఇదే చెప్తున్నా కదా, ఇల్లాజికల్ వే అనమాట. ఆ స్టోరీ టెల్లింగ్, ఆ నరేషన్ అంతా కూడా ఇల్లాజికల్ వేలో ఉంటుంది. అంటే ఒక మూవీ తీసేయాలి కాబట్టి ఏదోలాగా, సో స్క్రీన్ ప్లే నడిపేయాలి కాబట్టి యాజ్ యూజువల్ టెంప్లెట్స్ అయితే ఉన్నాయి కదా. ఒక అడవిలోకి వెళ్ళడం, అక్కడ ఎలా అటాక్ అవ్వడం, చాలా మూవీ టెంప్లెట్స్ ఇవన్నీ రెగ్యులర్ టెంప్లెట్ ఇలాంటి మూవీస్కి. అదే టెంప్లెట్ని యూజ్ చేసేస్తారు చివరి దాకా. క్లైమాక్స్ యాజ్ యూజువల్గా ఎవరు మిగులుతారో వాళ్ళు బయటకు వస్తారు అంతే భయ్య. ఉన్న స్టోరీ అంతా కూడా నార్మలే ఉంటుంది. కొత్తగా సర్ప్రైజ్ ఫీల్ అవ్వడానికి, ఇంట్రెస్టింగ్గా చూడడానికి అయితే మీకు ఏం దొరకదు మూవీలో. ఏదో టైంపాస్కి ఏ మూవీ లేదు అనుకుంటే, మీరు చూద్దాము అనుకుంటే చూడొచ్చు. అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే బాగుంటాయి, అంతకుమించి అయితే అంతకేం వర్కౌట్ అవ్వదు. అండ్ విజువల్స్ పరంగా కూడా కొంచెం ఆ ఫారెస్ట్ సెట్టింగ్ అని కానీ, ఆ యానిమల్ టైప్ ఆఫ్ వైరస్ని చూపించిన విధానం, ఆ వ్యూ, ఆ గ్రాఫిక్స్, ఇదంతా కొంచెం బాగుంటుంది అంతే. మీరు చూద్దాం అనుకుంటే ఫ్రీ సైట్స్లో అవైలబుల్గా ఉంది. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.